ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ కొబ్బరి లడ్డు. మనకి ఇంట్లో పూజలు చేసేటప్పుడు పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో ఈ లడ్డు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా దీన్ని తయారు చేయడం కోసం పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే బెల్లం 1 కప్పు, యాలకులు 4, నెయ్యి రుచికి సరిపడా. ముందుగా మనము ఒక మిక్సీ జార్ని తీసుకొని కొబ్బరిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనము ఇక్కడ 1 కప్పు బెల్లంకి 1.5 కప్పు కొబ్బరి పొడిని వాడుతున్నాము. ఈ బెల్లం అనేది మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ బెల్లాన్ని కరిగించుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయటం వల్ల మనకి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కూడా దగ్గరికి వచ్చిన తర్వాత చివరిగా యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మనకి ఇష్టమైన సైజులో లడ్డూలు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు రెడీ అవుతుంది. ఈ కొబ్బరి లడ్డు మనం వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.